విలన్ హస్బెండ్ సీజన్ 2 ఎపిసోడ్ 55. ఇక స్టోరీ ఏంటో చూద్దామా? పదండి వెళ్దాం. రేణుక అక్కడే పడుకుంటాను అని మాయా రూమ్లోనే బెడ్ ఎక్కేయడంతో అది చూసిన మాయా షాక్ అవుతూ అలాగే నోరు తెరిచి చూస్తూ కౌచ్లో పడిపోతుంది. పడుకోకుండా అక్కడే కూర్చున్నావేంటి మాయా, నీకు నిద్ర రావట్లేదా ఏంటి అని అడుగుతూ ఉన్న రేణుక వాయిస్కి, అది కాదు మామ్, నువ్వు కొత్తగా ఇక్కడ పడుకోవడం ఏంటి? డాడ్ను ఒంటరిగా అలా ఎలా వదిలేశావు? నేనేం మీ డాడ్ని అడవిలో వదిలేయలేదు. దట్టు నేను వదిలేయగానే భయపడ్డానికి మీ డాడ్ చిన్నపిల్లాడా? అబ్బా, నా ఉద్దేశం అది కాదు మామ్. డాడ్కి ఏమైనా మిడ్ నైట్ అవసరమైతే అందివ్వడానికి నువ్వు పక్కనే ఉంటే బాగుంటుంది కదా. చిన్న చిన్న వర్క్స్ మీ డాడ్ మేనేజ్ చేసుకోగలడు. నేను ఇక్కడికి ఆయనకి చెప్పే వచ్చాను. నువ్వు మీ డాడీ గురించి కంగారు పడకుండా ప్రశాంతంగా వచ్చి పడుకో. నీ వార్డ్రోబ్ను నీట్గా ఆర్గనైజ్ చేయమని నేను టుమారో మెయిడ్కి చెప్తానులే అంటూ మొబైల్ పట్టుకొని రీల్స్ చూస్తూ ఉంటుంది రేణుక. హో షట్, మామ్ ఏంటి ఇలాంటి ట్విస్ట్ ఇచ్చింది? అనవసరంగా నేనే ఓవర్ చేసి మామ్కి డౌట్ వచ్చేలా బిహేవ్ చేశానా అని టెన్షన్గా గోర్లు కొరికేసుకుంటూ, వాట్ ఎవర్, ముందైతే హర్షకి ఈ విషయం షేర్ చెయ్యాలి, లేకపోతే పొట్టి అనుకుంటూ వచ్చి అడ్డంగా బుక్ అవ్వడమే కాకుండా నన్ను కూడా బుక్ చేస్తాడు. మామ్ ఇక్కడే ఉంది కదా, ఇప్పుడు నేను హర్షకి మామ్ గురించి ఎలా చెప్పాలి? టెక్స్ట్ పెట్టినా వాడు చూసుకుంటాడో లేదో, కాల్ చేసి చెప్పడమే బెటర్. బట్ మామ్ ఇక్కడే ఉంది కదా, కాల్ ఎలా చెయ్యాలి అని ఆలోచిస్తూ తన చేతిలో ఉన్న మొబైల్ను జాగ్రత్తగా రేణుక చూడకుండా పాకెట్లో దాచేస్తూ నెమ్మదిగా పైకి లేచి ఒక్కో అడుగు వేస్తూ వాష్రూమ్ వైపు నడుస్తుంది. మాయా ఆగు. రేణుక వాయిస్కి ఉలిక్కిపడి టక్కున ఆగిపోయి తల తిప్పి రేణుక వైపు చూస్తుంది మాయా. ఎక్కడికి పిల్లిలాగా జారుకుంటూ వెళ్తున్నావు? వాష్రూమ్కి కూడా నిన్ను అడిగే వెళ్ళాలా మామ్? ఓకే ఫైన్, సరేరా ఇద్దరం వెళ్దామంటూ చిరాగ్గా మొహాన్ని పెట్టుకున్న మాయా వైపు చూస్తూ, ఎందుకీ అంత చిరాకు, ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగా, అది కూడా తప్పేనా? సరే త్వరగా వచ్చి పడుకో అని మొబైల్ పక్కన పెడుతూ చెప్తుంది రేణుక. నాకు లేట్ అవుతుంది, నువ్వు పడుకో అని చెప్పి వాష్రూమ్లోకి వెళ్ళి డోర్ లాక్ చేసుకొని ట్యాప్ ఆన్ చేసి వాటర్ సౌండ్ రాగానే లేట్ చేయకుండా పాకెట్లో ఉన్న మొబైల్ తీసుకుని రుద్ర నెంబర్కి డయల్ చేస్తుంది. ఇదేంటి రూమ్లో నుండి కాల్ చేస్తుంది? ఎవరు? ఇంకెవరు, మాయానే. మేబీ నీకు సూర్యకాంతం గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి అయి ఉంటుంది. దాన్ని టెన్షన్ పెట్టకుండా ఫస్ట్ త్వరగా కాల్ లిఫ్ట్ చేయరా. ఆద్య చెప్పినట్టే మాయాను కంగారు పెట్టడం ఇష్టం లేని రుద్ర వెంటనే కాల్ లిఫ్ట్ చేస్తాడు. హర్ష కొంప కాలిపోయేలా ఉందిరా. మరి ఫైర్ ఇంజన్కి కాల్ చేయకుండా నాకు కాల్ చేసావేంటి? ఈడియట్, కుళ్ళు జోక్స్ ఆపు. ఎప్పుడు జోక్ వేయాలో కూడా నీకు తెలియదా? ఇక్కడ నాకు టెన్షన్తో చెమటలు పడుతున్నాయి. నీ రూమ్లో ఏసీ వర్క్ అవ్వట్లేదా ఏంటి పొట్టి? హర్ష, డోంట్ ఇరిటేట్ మీ. మాయా వాయిస్ వింటూ ఉన్న ఆద్య చిరుకోపంగా రుద్ర నడుముకిచ్చడంతో హబ్బా అని నడుము రుద్దుకొని ఓకే కూల్, విషయం చెప్పు అంటూ నార్మల్ వాయిస్తో అడగడంతో, మామ్ సడన్గా వచ్చి నా రూమ్లో నాతో పాటు పడుకుంటుంది. నువ్వు ఎక్కడ వచ్చేస్తావో అని వాష్రూమ్లోకి వచ్చి మరీ కాల్ చేస్తున్నాను. ఇవాళ మనం బయటకు వెళ్ళలేం, ఇంకెప్పుడైనా ప్లాన్ చేద్దాంలే. గుడ్ నైట్ హర్ష. పొట్టి వెయిట్. ఏంటి అని కాల్ కట్ చేయబోతున్న మాయా మొబైల్ చెవి దగ్గర పెట్టుకుంటూ ఆన్సర్ ఇస్తుంది. మనం ఇవాళ బయటకు వెళ్తున్నాం. ఆర్ యు మ్యాడ్? అమ్మ నాతో ఉంది అని చెప్తున్నా అర్థం అవ్వట్లేదా నీకు? మీ అమ్మ కాదు కదా, అమ్మమ్మ ఉన్నా సరే నిన్ను బయటకు తీసుకుని వెళ్తాను. బట్ హర్ష, గెట్ రెడీ అంటూ కాల్ కట్ చేస్తాడు రుద్ర. కట్ చేశాడేంటి? మామ్ నా పక్కనే ఉంటే నన్నెలా బయటికి తీసుకుని వెళ్తాడు అని కాల్ బ్యాక్ చేస్తూ ఉన్నా రుద్ర కాల్ లిఫ్ట్ చేయకపోయేసరికి కంగారుగా వాష్రూమ్లో అటు ఇటు తిరుగుతూ ఉంటుంది మాయా. ఇంకా ఎంతసేపు ఇది లోపలే ఉంటుంది? మాయా, ట్యాంక్లో వాటర్ అయిపోయే వరకు బయటికి రావా ఏంటి? అసలేంటి టార్చర్ నాకు అంటూ ట్యాప్ ఆఫ్ చేసి కోపంగా వెళ్ళి డోర్ ఓపెన్ చేసిన మాయా రేణుక వైపు అసహనంగా చూస్తూ, నన్ను వాష్రూమ్లో కూడా పీస్ఫుల్గా ఉండనివ్వవా మామ్? డోంట్ టాక్ టు మీ అని రేణుక పిలుస్తూ ఉన్న విసుగ్గా ఫుల్గా బెడ్షీట్ కప్పుకొని పడుకుంటుంది. అది కాదు మాయా. మామ్, ఆల్రెడీ చెప్పాను, ఇంకోసారి డిస్టర్బ్ చేస్తే నేను వెళ్ళి తాతయ్య రూమ్లో పడుకుంటాను. అక్కర్లేదులే పడుకో అని మూతి తిప్పుతూ లైట్ ఆఫ్ చేసి పడుకొని నవ్వుకుంటూ, ఏదైతే ఏంటి, నా కూతుర్ని వాడితో బయటికి వెళ్లకుండా ఆపగలిగాను. తెల్లారితే వాడి సంగతి చెప్తా అని గర్వంగా నవ్వుకొని ప్రశాంతంగా కళ్ళు మూసుకొని పడుకుంటుంది రేణుక. అమ్ములు, నాకెందుకో నువ్వు రిస్క్ చేస్తున్నావు అనిపిస్తుంది. మన సూర్యకాంతం అసలే కంత్రి, నేను కనిపెట్టేస్తుందేమో. వరీ అవ్వకన్నయ్య, అంతా నేను చూసుకుంటాను కదా అని అచ్చం మాయా లాంటి నైట్ వేరే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టి అది రాగానే డ్రెస్ చేంజ్ చేసుకొని
నేను మాయ ఒకేలా ఉంటాం కాబట్టి చీకట్లో అస్సలు గుర్తుపట్టదు. నువ్వు హ్యాపీగా మాయాతో డేట్కి వెళ్ళి వచ్చేసి ముందు పద అని రుద్రతో కలిసి మెల్లగా మాయా రూమ్లోకి ఎంటర్ అవుతుంది. వీళ్ళేంట్రా ముసుగు దొంగల్లాగా ఇద్దరు ఫుల్గా బెడ్షీట్ కప్పుకొని పడుకున్నారు. ఇప్పుడు ఇద్దరిలో నా పొట్టిదాన్ని ఎలా గుర్తుపట్టాలి అని బెడ్ మీద పడుకున్న మాయా రేణుకాల వైపు చూస్తూ తల పట్టుకుంటాడు రుద్ర. ష్, మెల్లగా, మన అత్తకని మన మాటలు విందా అర్ధరాత్రి అని కూడా చూడకుండా పంచాయతీ పెట్టేస్తుంది. అయినా తల్లికి కూతురికి ఆ మాత్రం డిఫరెన్స్ తెలియట్లేదా నీకు? ఎలా తెలుస్తుంది? మన సూర్యకాంతం ఈ ఏజ్లో కూడా సూపర్గా ఉంటుంది. నేనే కనుక ఒక 20 years ముందు పుట్టుంటే మామయ్యతో ఫైట్ చేసైనా సూర్యకాంతాన్ని రాక్షస వివాహం చేసుకునేవాడిని. జస్ట్ మిస్ అయిపోయాను. రుద్ర వెటకారానికి ఆద్య నడుము మీద చేతులు పెట్టుకుని సీరియస్గా చూడడంతో బెడ్ లైట్ వెలుగులో కోపంగా కనిపిస్తున్న ఆద్యాన్ని చూసి 32 పళ్ళు కనిపించేలాగా నవ్వుతూ, సరే అలా కోపంగా లుక్స్ ఇవ్వకు, ఇక మాట్లాడను కానీ మాయ ఎక్కడుందో చూడు. ఆద్య అడుగులో అడుగు వేసుకుంటూ రైట్ సైడ్ పడుకొనున్న రేణుక బెడ్షీట్ ఓపెన్ చేసి చూసి వామ్మో అంటూ వెంటనే నెమ్మదిగా క్లోజ్ చేసి, ఇక్కడ సూర్యకాంతం అయితే అదిగో పక్కన పడుకుంది మాయ, వెళ్ళి త్వరగా దాన్ని లేపి తీసుకుని వెళ్ళన్నయ్యా, అత్తగాని లేచిందా మన ఇద్దరిని ఇక్కడే పడుకోబెట్టేస్తుంది. నిద్రలో కూడా సీరియస్ ఫేస్ అయినా అని రేణుకా వైపు చూస్తూ మాయ కప్పుకున్న బెడ్షీట్ లాగగానే అందంగా నిద్రపోతూ మాయ మొహం కనిపిస్తుంది. ఆకాశంలో ఉన్న జాబిలి నేల మీదకి దిగివచ్చి తన కళ్ళ ముందు ప్రశాంతంగా పడుకున్నట్టు అందమైన చందమామలాగా కనిపిస్తుంది మాయ. తన ముఖం మీద పడుతున్న ఆ వెలుగు పౌర్ణమి రాత్రి వెలుగులాగా చాలా అందంగా ఉంది. జాబిలి ఆకాశానికి ఎంత అందాన్ని తెస్తుందో నువ్వు నా జీవితానికి అంతే అందం తెచ్చావు. జాబిలి అందాన్ని చూసి ప్రపంచమంతా మైమర్చిపోతుంది, కానీ నేను మాత్రం నీ అందాన్ని చూసి ప్రతి క్షణం మైమర్చిపోతున్నాను. జాబిలి ఆకాశంలో ఒక్కటే ఉంటుంది అంటారు, కానీ నా జీవితంలో మాత్రం ఆ జాబిలి నువ్వే మాయా. మాయాని చూసి ట్రాన్స్లో ఉన్నట్టు మాయా ముందు నీస్ మీద కూర్చొని తన మొహం మీద పడి అల్లరి చేస్తూ ఉన్న హెయిర్ని చేత్తో వెనక్కి నెడుతూ తన వైపే చూస్తూ ఉన్న రుద్ర డిప్ప మీద కొడుతూ దాన్ని మళ్ళీ అయినా చూడొచ్చు అని మాయా మాయా అంటూ నెమ్మదిగా మాయాను నిద్రలేపుతుంది ఆద్య. అని నిద్రలేచిన మాయ తన ఎదురుగా కనిపిస్తూ ఉన్న ఆద్య రుద్రాలను చూసి షాక్ అవుతూ మీరేంటిక్కడ అని అరవబోతూ ఉండగా దాన్ని ముందే ఎక్స్పెక్ట్ చేసిన రుద్ర కంగారుగా మాయ నోరు మూసి ష్ ష్ అరవ్వాకు అని పక్కనే పడుకొనున్న రేణుకా వైపు కళ్ళతో చూపించగానే అరవను అని తల ఊపిన మాయ రుద్ర తన నోటి మీద నుండి చేయి తీయగాని మీరేంటిక్కడ అంటూ నెమ్మదిగా పైకి లేచి నిల్చుకుంటుంది. చెప్పాను కదా బయటికి తీసుకెళ్తాను అని, అయినా నిన్ను రెడీ అవ్వమని చెప్తే ముద్దుగా ఇలా నిద్రపోతున్నావా? నీకు అసలు బుద్ధుందా హర్ష? ముందిలా రాండి అని ఇద్దరిని తీసుకుని నెమ్మదిగా బాల్కనీలోకి వెళ్ళి ఎప్పుడైనా వెళ్దామని చెప్పాను కదా, అయినా ఎందుకు వచ్చావు? పైగా ఇందులో వదినను కూడా ఇన్వాల్వ్ చేసావేంటి? నేను ఆద్యాను ఇన్వాల్వ్ చేయడం కాదు, ఆద్యానే ఒక ప్లాన్ చెప్పి నన్ను ఇక్కడికి తీసుకొని వచ్చింది. వాట్? మాయా టైం లేదు, అవన్నీ అన్నయ్య నీకు తర్వాత వెళ్తూ వెళ్తూ చెప్తాడు, కానీ మీరు ఇక స్టార్ట్ అవ్వండి. కానీ వదిన మామ్ ఉంది కదా. అదంతా నేను మేనేజ్ చేస్తాను, కానీ మీరు స్టార్ట్ అవ్వండి క్విక్. అట్లీస్ట్ డ్రెస్ అయినా చేంజ్ చేసుకుంటాను. నువ్వు నైట్ వేర్లో కూడా ముద్దుగానే ఉన్నావు, కానీ వెళ్ళండి అని ఇద్దరిని సౌండ్ రాకుండా బయటకు పంపించి మాయా ప్లేస్లో తనలా ఆద్య పడుకొని ఫుల్గా బెడ్షీట్ కప్పుకుంటుంది. హర్ష కార్లో వెళ్దామని తన కారు వైపు వెళ్తున్న మాయా చేపట్టుకొని తను కొత్తగా కొన్న బైక్ వైపు తీసుకుని వెళ్తూ నైట్ టైం లవ్ చేస్తున్న అమ్మాయితో బయటకు వెళ్ళేటప్పుడు ఎవడైనా కార్లో వెళ్తాడా? కమాన్ గెట్ ఇన్ అంటూ రుద్ర బైక్ స్టార్ట్ చేయగాని మాయా నవ్వుతూ రుద్రాను బ్యాక్ సైడ్ హక్ చేసుకుని కూర్చుంటూ దిస్ ఈజ్ ద బెస్ట్ ఫీలింగ్ ఎవర్ ఇన్ మై లైఫ్, ఐ లవ్ యూ హర్ష అంటూ నవ్వుతూ చెప్పగానే ఐ లవ్ యూ మోర్ అంటూ నవ్వుతూ బైక్ స్టార్ట్ చేస్తాడు హర్ష. ఆ టైంలో అందరూ ఎవరి రూమ్స్లో వాళ్ళు పడుకోవడంతో వీళ్ళు బయటికి వెళ్ళడం ఎవరూ చూడలేదు. గేట్ దగ్గర సెక్యూరిటీని కూడా మాయ డబ్బులిచ్చి మేనేజ్ చేయడంతో వాళ్ళు కూడా సైలెంట్గా ఉన్నారు. జై డిన్నర్ చేసి ఆపిన వర్క్ ఫినిష్ చేసి ల్యాపీ షట్ డౌన్ చేసి ఫ్రెష్ అయ్యి వచ్చి బెడ్ ఎక్కబోతూ టైం చూస్తాడు. ఇదేంటి 11 అవుతూ ఉన్న ఆద్య రూమ్లోకి రాలేదు, ఇది ఈ టైం వరకు రాకుండా బయట ఏం చేస్తుంది అని బెడ్ దిగి ఆద్యను వెతుక్కుంటూ కిందకి దిగి వస్తాడు జై. నెక్స్ట్ ఏం జరగబోతుంది అనుకుంటున్నారు గైస్? మాయా రూమ్లో ఆద్య పడుకుందని రేణుకాకి తెలిస్తే
జైకి రుద్ర మాయ దొరికిపోతారంటారా? మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి హైప్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.